రాజు తన యొద్ద ఉన్నటువంటి పండితులందరినీ పిలిచి వారితో ఇలా చెప్పాడు: ప్రపంచపు జ్ఞానమంతా కూడా మనతో నశించిపోవడానికి వీల్లేదు. ప్రపంచపు జ్ఞానాన్ని, వివేకమంతా కూడా మీరు పుస్తకాల రూపంలో రాబోయేటువంటి తరానికి భద్రం చేయండి అన్నాడు. సుమారు 6 నెలల కాలం తీసుకున్నారు ఆ పండితులంతా. 6 నెలల తదనంతరం వాళ్ళు బండాగారంతో వారు రాజసముఖానికి వచ్చారు. ప్రపంచ జ్ఞానాన్ని ఆయా రూపాల్లో వారు గ్రంథాలుగా భద్రపరిచి సుమారు 12 అధ్యాయాలుగా విభజించారు. ఆ గ్రంథాలని తీసుకొచ్చి రాజుగారి ముందు పెట్టి, అయ్యా, ప్రపంచ జ్ఞానం అంతా మేము క్రోడీకరించాం, ఇది చదువుకున్న వాళ్ళకి అనేక రకాలైన విజ్ఞానం కలుగుతుంది అన్నారు. ఆ గ్రంథాలని చూసిన రాజు ఇలా చెప్పాడు: ఇన్ని గ్రంథాలు చదవడం అసాధ్యం, దీన్నంతటినీ ఒక గ్రంథంగా మార్చమన్నాడు. వారు మరలా సమయాన్ని తీసుకుని దాన్నంతా కూడా 1కి 2 సార్లు పరిశోధన చేసి ఒకే ఒక్క నిఘంటువుగా మార్చి తీసుకొచ్చారు. రాజు ఎందుకో అప్పటికీ తృప్తి చెందక, ఈ నిఘంటువు కూడా చాలా పెద్దది, మీరు దాన్ని మరింత తక్కువగా మార్చమన్నాడు. అయితే వెళ్ళిన వాళ్ళు మరింత తక్కువగా చేసి ఆ జ్ఞానమంతటి కూడా ఒక పేపర్ మీద తీసుకుని వచ్చారు. చివరిగా రాజు చెప్పాడు: ఒక పేపర్ మీద కాదు, దాన్ని కేవలం ఒకే ఒక ఏకవచనం మీద ప్రపంచపు జ్ఞానాన్ని తీసుకురమ్మన్నాడు. అయితే మీరు ఆలోచించండి, ప్రపంచంలో జ్ఞానమంతటినీ కూడా రాబోయే భవిష్యత్తుకి ఇవ్వాలనుకున్నప్పుడు కేవలం ఒకే ఒక్క ఏకవచనంలో దాన్ని పొందుపరచడం ఎంతవరకు సాధ్యం? మీరైతే ఏమని జవాబిస్తారు దానికి? మీకు తెలుసా, ఆ పండిత మహాశైలంతా అనేక నెలల పాటు సమయాన్ని తీసుకొని రాజు తమకు ఆజ్ఞాపించిన రీతిగా కేవలం ఒకే ఒక్క ఏకవచనంలో ప్రపంచ జ్ఞానం అంతటినీ వారు పొందుపరిచారు. ఏంటో తెలుసా ఆ ఏకవచనం? వినండి: ఈ లోకంలో ఏది ఉచితముగా లభించదు. మరలా వినండి: ఈ లోకంలో ఏది ఉచితంగా లభించదు. అది ప్రార్థనకు ఫలితం కావచ్చు, విజయం కావచ్చు, ఆర్థిక స్తోమత కావచ్చు, సమాజంలో గౌరవం కావచ్చు, నీ తోటి విద్యార్థుల ఎదుట ఘనత కావచ్చు, నీ సహోదరులందరిలో ఉన్నతమైన స్థితి కావచ్చు, ఏదేమైనా ఏది ఉచితంగా లభించదు. అందుకే పేతురు చెప్పాడు: శ్రమపడే మనసు మీరు ఆయుధంగా ధరించండి. ప్రభు కృప మీకు తోడుగా ఉండి ఆశీర్వదించునుగాక.